హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది చిక్కుడుకాయతో మంచి రెసిపీ అండి. నేను ముందుగా అరకిలో చిక్కుడుకాయలు లేతకాయలు తీసుకున్నాను. వాటిని ముందు రోజు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగస్తులకి లంచ్ బాక్స్లో పెట్టుకోవాలంటే కనుక ముందు రోజు రెడీ చేసుకోవాలి. వాటిని రెండు వైపులా నీళ్ళు తీసేసి పురుగులు లేకుండా చూసుకుని ఒక అంగుళం ముక్కలుగా రెడీ చేసుకోవాలి. చేతితోనే వీటిని విరిచేసి రెడీ చేసుకోవచ్చండి. చాకు కత్తిపీట కూడా అక్కర్లేదు. ఈ రెడీ చేసుకున్న వాటిని మనం ఒకటి రెండు సార్లు శుభ్రంగా నీళ్ళు తగలాలి. ఎందుకంటే వానాకాలం కాబట్టి మట్టి ఏదైనా ఉన్నా కూడా పోతుంది. కడిగి రెడీగా ఉంచుకోవాలి. అలాగే దీనికి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, రుచి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్లు కారం తీసుకున్నాను. కారం ఏంటంటే ఒక్కొక్క కారం గుంటూరు కారం అయితే కారం ఉంటుందండి. మిగిలిన కొన్ని కారాలు చప్పగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్న కారం మామూలు బళ్ళారి కారం లాంటిది. ఇది మామూలుగా ఉంటుందండి, యావరేజ్గా ఉంటుంది. ఎక్కువ కారం ఉండదు, కమ్మగా ఉంటుంది. అలాగే ఇలాగా పంపు ట్యాప్ మీద నీళ్ళు పెట్టి శుభ్రంగా కడిగేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా తరిగి రెడీ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో ముందుగా బాండీలో నూనె వేసుకుని ఈ ముక్కలు వేసేసి మనం రెడీగా ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని అడిగి పైకి నూనె పట్టేట్టుగా కలుపుకొని కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సుమారుగా మనం రుచి సరిపడ ఉప్పు అన్నప్పుడు 2 స్పూన్ కావాలనుకున్నప్పుడు 1/2 స్పూన్ ఇది కూర మీద వేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఆవిరి మూత పెట్టాలి. పళ్ళెం పెట్టి నీళ్ళు పెట్టి మూత పెట్టేసి ఉంచేస్తే ఇది తొందరగా ఉడుకుతుంది. అప్పుడు మిగిలిన ఉప్పు దీంట్లో మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుందండి. లేదు దీని మీద అక్కర్లేదు, మిక్సీ జార్లో వేసుకుంటే ఎలాగైనా పర్వాలేదు, అలాగే వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను ఇంకా ఏం చేశానంటే శనగపిండి అలాగే కొత్తిమీర కూడా తీసుకురండి. ఈ కూర అంతా అయిన తర్వాత చిన్నపిల్లలు కూడా తిన్నా కూడా ఇబ్బంది ఉండదు, పెద్దవాళ్ళు తిన్నా ఇబ్బంది ఉండదని చెప్పి శనగపిండి పైన వేసాను. ఏదంటే కమ్మగా ఉంటుంది, మరి చప్పగా కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలా వేసండి. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు లేకపోతే వదిలేయచ్చండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా మంచిదండి. శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది ప్రోటీన్ ఫుడ్. చిక్కుడుకాయ చాలా చాలా మంచిదండి. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. ప్రోటీన్ మంచి ఫుడ్ అండి. అలాగే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కొంతమందికి ప్రోటీన్ ఫుడ్ తినమన్నప్పుడు ఇది చిక్కుడుకాయ వాడచ్చు. నిరభ్యంతరంగా పచ్చానికి కూడా వాడచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే ఇది చిక్కుడుకాయలు ఇలా ఉడికిపోయండి. చక్కగా మెత్తగా ఉడికిపోయి గింజలు బట్టి చూస్తే చాలా, ఎందుకంటే లేతకాయలు బట్టి 5 నిమిషాల్లో తొందరగా మగ్గిపోతాయండి. అది మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసిన ఈ కారాన్ని ఇలా వేసి అడికిపైకి కలిపేసి ఉంచుకోవడం అండి. అడికిపైకి కలిపేసి బాగా 1 నిమిషం మూత పెట్టక్కర్లేదండి. 1 నిమిషం అలాగా ఉంచేస్తే బాగా మగ్గిపోతుంది, దగ్గర పడుతుంది. కూర అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ నీరు అది ఉన్నా కూడా పోతుందండి. పోయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత పైన శనగపిండి చల్లేసి మనం రెడీగా ఉంచుకున్న శనగపిండి కూడా 2 స్పూన్లు తీసుకున్నాండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. టేస్ట్ కోసం వేసేసి తర్వాత కొత్తిమీర గార్నిష్ చేయడం. ఇది ఎలా ఉంది చూడండి, ట్రై చేయండి. మీరు వ్యూస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి కావాలి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ కర్రీ ఏంటంటే లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది. అలాగే పొద్దున్న చేసుకున్నా కూడా ఉద్యోగస్తులకి, రాత్రి ఏదైనా చపాతీ చేసినా కూడా దాంట్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఇలా తీసుకుని అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ కూర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నేబర్స్కి అందరికీ చేసి చెప్పండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. దీనివల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏంటంటే ఈ కూరలన్నీ కూడా నేను తొందరగా సింపుల్గా అయ్యేవి, అలాగే ఉద్యోగస్తులకి, బ్యాచిలర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తొందరగా యూజ్ అయ్యేవి, టైం ఎక్కువగా పట్టనివి కూడా నేను చెప్తున్నాను. అలాగే ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ చెప్పడం వలన వాళ్ళకి టైం ఉండదు, అవి చేసుకోలేరు, ఇబ్బంది పడతారు. ఇవి ఏంటంటే సింపుల్గా అయిపోతాయి. బయట కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకునే దానికంటే కూడా మనం చేసుకుని చాలా మంచిది. ఏదైనా ఆయిల్స్ ఎలాంటివి వాడతారో తెలియదు. మిగిలిన కూడా కారాలు కొన్ని నిలవ కూడా వాడుతూ ఉంటారు బయట. అందుకని ఎంత ఓపిక ఉంటే మటుకు ఓపిక ఉన్నంత వరకు
ఈ కర్రీ ఏదైనా ఇంట్లో చేసినంత హాయి ఇంకేది ఉండదండి. మీరు అది గమనించుకోండి. ఎందుకంటే ఈజీవి చెప్పేది అందుకేనండి. మీరు తొందరగా అయిపోయే కూరలు చెప్తున్నాను. ఏదైనా ఐటెం బాగుంటాయి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఈ కూర మీరు ఎలా ఉంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం అండి. ఇది పిల్లలకి నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేయించుకుంటారు. ఎందుకంటే కమ్మగా ఉంది కూర. ఉల్లిపాయలు వేసినా కారం వేసినా కూడా కారం అనేది ఉండదు. ఈవేళ నేను ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది. అందరికీ నచ్చింది, మా ఇంట్లో అందరికీ, పిల్లలకి అందరికీ నచ్చింది. మీరు ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నాకు అవకాశం ఇస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ అలాగే పెడుతుంటాను. అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా పెడుతుంటాను. చట్నీస్, స్నాక్ ఐటమ్స్, అన్ని రెసిపీస్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.